అన్నదాతలు విద్యార్థులు వివిధ కుల సంఘాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని ఓసీ రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రధాన కార్యదర్శి సంది తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. ఇక బషీర్బాగ్ లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని, వ్యవసాయ రంగానికి తగిన నిధులు కేటాయించలేదని విమర్శించారు. కౌలు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, పంటలకు ప్రకటించిన బోనస్ ను కూడా పూర్తిగా ఇవ్వటం లేదని అన్నారు. రైతు భరోసా నిధులు సమయానికి విడుదల చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇక విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఆలస్యం అవుతోందని విమర్శించారు. ఓసీ రెడ్డి కార్పొరేషన్లు ప్రకటించినప్పటికీ వాటికి నిధులు కేటాయించకపోవటం, పాలక మండళ్లు ఏర్పాటు చేయకపోవటం ద్వారా ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 28న కరీంనగర్ లో లక్షలాది మంది పాల్గొనేలా రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమరబేరి సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కుల సంఘాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లోపల పూర్తిగా నిర్లక్ష్య ధోరణి వహించింది. 2 లక్షల రుణమాఫీకి చేస్తామని చెప్పిన ప్రభుత్వం కేవలం 30% మాత్రమే పూర్తి చేసి మిగతా 70% రుణమాఫీకి నిధుల ఊసే ఎత్తలేదు. ఈ బడ్జెట్ లోపల రైతు భరోసా నిధులు కూడా అరకొరగా విడుదల చేసి ఎకరం అని వేస్తున్నారు. అంతకుముందు 2 సార్లు కొట్టిర్రు. ఇప్పుడు కూడా ఇది కంటిన్యూగా వేసుకుంటూ ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియదు. ఇది కూడా ఇప్పుడు పంట కోతలకు వచ్చిన సమయం లోపల వేస్తున్నారు. ఇది దారుణం. పంటలకు సాగు సమయంలోనే ఈ రైతు భరోసా నిధులు విడుదల చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అన్ని రకాల పంటల ఉత్పత్తులకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కేవలం సన్న రకాలకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని చెప్పి ఈ బడ్జెట్ లోపల నిధులు విధించింది. అది కూడా అరకొరగా అడపదడప మాత్రమే ఆ సన్న రకాలకు ఎప్పుడో వడ్లు అమ్మిన తర్వాత 6 నెలలకో 4 నెలలకో ఈ రకంగా ఎత్తున్నారు. మేము అనేది అంటే ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా అన్ని పంటలకు దొడ్డు రకం సన్న రకం కాకుండా మిగతా అన్ని పంటలకు కూడా క్వింటాల్కి 500 రూపాయల బోనస్తోని ఖచ్చితంగా పంటల ధాన్యం అమ్ముకునే సమయం లోపలనే ఖచ్చితంగా చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతు ఇచ్చిన ప్రభుత్వాలు మనుగడలో ఉండవు కాబట్టి 2 సంవత్సరాలు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో సరే ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఈ 3వ బడ్జెట్లో అంటే ఖచ్చితంగా వ్యవసాయానికి రైతులకు అనుకూలంగా ఉంటుంది అనుకున్నాం. కానీ ఈ బడ్జెట్లో కూడా మొండి చేయి చూపే విధంగా ఉంది. 2 లక్షల రుణమాఫీని పూర్తి స్థాయిలో చేయకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతుల నుంచి వ్యతిరేకత రావడం అనేది తప్పదు. సో అదేవిధంగా మద్దతు ధర కాకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. దాంతోపాటు మీరు ఇస్తానన్న బోనస్ ప్రతి పంటకు 500 రూపాయలు అనేది తప్పకుండా చెల్లించాలి. దాంతోపాటు అంటే ఇప్పటి వరకు 59 సంవత్సరాల వరకు ఉన్న టర్మ్ 2 వాట్లు ప్రభుత్వం ఎగబెట్టింది. సంక్రాంతి నుండి సంక్రాంతి పండుగ తెల్లారేస్తాయంటే ఫోన్ తలాపు పట్టుకొని ఎప్పుడు మెసేజ్ అవుతుందో చూసినాం. మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్ తెల్లారే రైతు భరోసా ఇస్తామన్నారు. అప్పుడు కూడా రాలే. ఇప్పుడు ఏమేసిందే 1 ఎకరానికి 6,000 ఎన్ని ఉన్నా 1 ఎకరానికి ఇచ్చింది ప్రభుత్వం. అంటే అసలు వ్యవసాయం చేసే రైతే లేడు. రైతు వ్యవసాయం చేస్తలేడు. రైతు పిల్లలు కూడా వ్యవసాయం చేస్తలేరు. ఒకవేళ వ్యవసాయం చేస్తే పిల్లలు ఇస్తలేరు. అలాంటి పరిస్థితుల్లో రైతుకి ఎంత చేసినా ఈ ప్రభుత్వాలు తక్కువే. మా పిల్లలు కూడా వ్యవసాయం చేయాలంటే ముందుకు వస్తలేదు. అవతల 10,000 ఇచ్చిన మంచిది షాపుల్లో ఎక్కడో ఉంటాం కానీ వ్యవసాయం చేయమంటారు. కూలీలు దొరుకుతలేరు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఖచ్చితంగా రైతును ఆదుకోవాలి. రైతుకు అండగా నిలబడాలి. దేశానికి అన్నం పెడుతున్న రైతు యొక్క గుండె బాధను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించడానికి వచ్చే నెల 20 తారీఖు నాడు కరీంనగర్లో రైతు బహిరంగ సభ సమరబేరిని మేము నిర్వహించబోతున్నాం. ఈ సభలో రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతి రైతు బిడ్డ ఈ సభలో పాల్గొనాలి. మరి ప్రతి ఒక్కరూ ఈ సభను విజయవంతం చేయడానికి అందరం కృషి చేద్దాం. ఎందుకంటే ఇలా రైతు నష్టపోతా ఉన్నాడు. వ్యవసాయం చేసి అప్పుల పాలవుతుండ్రు. ఇలా పొలంలో ఇలా రైతులు వేసి నేను పొలం కాడికి పోవన్నా లేకపోతే అప్పుల వాళ్ళ దగ్గరికి పోవాలని ఇలా ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి రైతుకు ఇలా మొన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా 2 లక్షల రుణమాఫీ చేయలే. అలాంటి రైతులకు వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇలా సబ్సిడీ మీద కూడా పనిముట్లు గతంలో ఇస్తుండే.